తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ధనత్రయోదశి సందర్భంగా అమ్మవారి పూజా విధానం ఎలా ఉండాలి, ఎటువంటి నైవేద్యం అమ్మవారికి పెట్టాలి, అసలు ఏ సమయంలో ఈ ధనత్రయోదశి రోజున అమ్మవారికి పూజ చేయాలి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ధనత్రయోదశి చాలా విశేషమైన పండుగ. మరి ఈ రోజున లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు ప్రధానంగా. మరి అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి, వివరాలు విధి విధానాలు తెలియచేయండి. తప్పనిసరిగా అమ్మా. చాలా మంది ఏంటంటే దీపావళి ఒకటి టపాసులు కాల్చుకుంటారు కాబట్టి అది ఒక్కరోజే పండగ అనుకుంటారు, కానీ పూర్వం నుంచి మనకి 5 రోజులు పండగ కింద వస్తుంది. పాత ఆచరణ పెళ్లిళ్ళు కనుక 5 రోజులు పెళ్లిళ్ళు అని ఎలా చెప్పారో, దీపావళికి ధనత్రయోదశి మొదటి రోజు చేసుకుంటాము, తర్వాత నరక చతుర్దశి చేసుకుంటాము, ఆ తర్వాత దీపావళి చేసుకుంటాము, ఆ తర్వాత రోజు బలిపాడ్యము చేసుకుంటాము, ఆ తర్వాత రోజు యమద్వితీయ చేసుకుంటాము. ఇవి మొత్తము కూడా 5 రోజుల పండగ దీపావళి అనేది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజ ప్రశస్తమైంది. నరక చతుర్దశి రోజు అలక్ష్మీ నివారణ కోసం అభ్యంగన స్నానము అవి ఆచమన తెల్లారుజామున చేయాల్సిన ఉన్న విధులు ఉన్నాయి. దీపావళి రోజు దీపాలకు దానికి రకరకాల ప్రాశస్తాలని సపరేట్ ఎపిసోడ్ అవుతుంది దీపావళి అనేది. తర్వాత మనకి బలి పాడ్యం అనేది అంటే బలి చక్రవర్తిని ఆయన పాతాళానికి తొక్కేసినప్పటికీ కూడా ఆయనకి వాళ్ళ గురువు శుక్రాచార్యుడు గారు ముందే చెప్తారు, ఆయన వచ్చింది మహావిష్ణువు రాక్షసాంతకుడైన శ్రీహరి కనుక నువ్వు దానం ఇస్తా అన్నావు కదా, నేను తూచి కాదని చెప్పేసి అంటే లేదు ఆయన చెయ్యి అంతటి మహానుభావుడు చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉండి అంతకన్నా ఏం కావాలి అని చెప్పి భక్తి శ్రద్ధలతో ఇస్తాడు. అందువల్ల నీ ఒక్కరోజు పాతాళ లోకంలోంచి భూలోకంలోకి పైకి వచ్చి నీ పరిపాలన జరుగుతుంది ఆ ఒక్కరోజు అని చెప్పడం జరిగింది. యమద్వితీయ ఏంటంటే మనకి నివారణ మృత్యుంజయ మంత్రంగానే అవి చేస్తారు. అపమృత్యు నివారణ కోసం ఆయనకి ఆ రోజు చేయటం యమద్వితీయ చేయటం జరుగుతుంది. కనుకంటే ఈ 5 రోజుల పండుగ. ఇందులో మొట్టమొదటి ప్రధానంగా ముందు స్టార్ట్ అయ్యేది ఏంటంటే మనకి త్రయోదశి రోజు వచ్చేటువంటిది లక్ష్మీ పూజ చేస్తాం. ఈ ధనత్రయోదశి రోజు ఏంటంటే అంటే మళ్ళీ వీళ్ళందరూ నా మీద ఎగురుతారేమో కానీ జ్యువెలరీ షాపుల వాళ్ళందరూ యాక్చువల్గా ధనత్రయోదశి రోజు లక్ష్మీ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజ చేయమని చెప్పారు. మంగళప్రదమైన వస్తువులు ఆ రోజు కొనుక్కోమని చెప్పారు. చక్కగా అమ్మవారికి మనకి తామర పుష్పాలు ఉంటాయి కదా, తామర పుష్పాలతో కానీ చక్కగా తీసుకొచ్చి అమ్మవారికి ప్రీతికరమైన పూజ చేయమన్నారు. ఆ రోజు కొత్త గాజులు కానీ కొత్త రవిగుడ్డలు కానీ కొత్త బట్టలు కానీ మంగళప్రదమైన ఏ వస్తువులైనా సరే అక్కడ పెట్టుకోమన్నారు. అదేమవుతుందంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ మనకి 2 తాళిబొట్లు ఉంటాయి కదా, మధ్యలో లక్ష్మీ పూజ చేయడానికి లక్ష్మీ రూపు తెచ్చుకునేవాడు పూర్వం, బంగారు రూపు. అది కొత్తగా పెళ్ళైన వాడు ఒకసారి ఆ రూపు తెచ్చుకోవడం కోసం పెట్టిన ఇదే తప్పితే బంగారం కొనమని ఎక్కడా కూడా శాస్త్రపరంగా అయితే లేదమ్మా. మంగళప్రదమైన వస్తువులు ఏదైనా సరే ఆ రోజు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ రిలేటెడ్గా హిందువుల పండుగ ఏదీ ఉండదు. ఎందుకంటే మనకి మామూలుగా గట్టిగా చేసేవాళ్ళు బంగారు రూపుతో చేసుకోమని, తర్వాత వెండి రూపుతో చేసుకోమని, రాగి రూపుతో చేసుకోమని, ఇతర రూపుతో చేసుకోమని, ఆఖరికి పార్థివ లింగంతో కూడా చేసుకోమని, పార్థివ వినాయకుడు, పార్థివ గణపతి, పార్థివ అమ్మవారు మట్టితో కూడా చేసుకోండి తప్పితే ఇక్కడెక్కడా కూడా ఫైనాన్షియల్ ఇది అనేది ఎక్కడా హైందవంలో లేదు. అందుకని ఈ మంగళప్రదమైన వస్తువులు అనేసరికి ఏంటంటే పళ్ళు కానీ పూలు కానీ, మీకు జనరల్గా ఏంటంటే మనం ఏదన్నా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు శుభశకునాలు అని చెప్తాం. బలానా ఎదురొస్తే మనకి మంచిది అని ఏదైతే చెప్తామో ఆ మంగళకరమైన ఏంటంటే సుగంధ వాసనలు వచ్చే పన్నీరు కానీ, చక్కగా ఏంటంటే మంచి పూలు కానీ, చక్కగా పళ్ళు కానీ, మంచి రవిగుడ్డ తాంబూలం కానీ, అవన్నీ పశువు కుంకాలు అవన్నీ కూడా మంగళప్రదమైనవే. అవి పెట్టుకుని అమ్మవారి దగ్గర అర్చన చేయమన్నారు తప్పితే బంగారం కొనమనైతే వాళ్ళు మళ్ళీ నా మీద ఎగిరారు కానీ వాస్తవం అయితే అదమ్మా. ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా మనకి భాగవతంలోకి వెళ్తే ఆయన కలిపురుషుడు ప్రవేశం గురించి రాస్తారు. భవిష్య పురాణం దానికి చేసే ద్వాదశ స్కందంలో రాసేటప్పుడు అందులో కలిపురుషుడు నేను బలానా స్థానాల్లో ఉంటానని చెప్పిన దాంట్లో కనకం ఒకటి, కనకం కాంత ఇవన్నీ చెప్పారనమాట. అందుకని ఏంటంటే వాటికి లోబడినవాడు అంటే బంగారం కోసం లోబడినవాడు
అది శ్రేయోదాయకంగా ఉండదు, కలిపురుషుడు వాడిని ప్రవేశించాడని లెక్క. అందుకని ఏంటంటే బంగారం అనేది అయితే శాస్త్రీయంగా ఏం లేదు. మనకి మంగళసూత్రంలో తెచ్చుకునేటువంటి రూపు అయితే అమ్మవారి పూజ చేసుకోవడానికి కొనుక్కుంటాను తప్పితే దానికోసం ఆర్థికంగా లేని వాళ్ళు, ఇబ్బంది ఉన్నవాళ్ళు, అయ్యో వాళ్ళందరూ కొంటున్నారే బంగారం పెట్టి కొనాలి కావనని అప్పు చేసి కొన్నవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళలో నాకు నామర్ధగా ఉంటుంది, మా ఆవిడికి నామర్ధగా ఉంటుంది అని బాధపడ్డ వాళ్ళు కూడా చాలా మందిని నేను చూశాను. ఇదేంటంటే మన ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. చక్కగా మనకి ఆ రోజు చేయవలసింది ఏంటంటే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ, లక్ష్మి అది రాదనుకోండి లక్ష్మీ అష్టోత్తరనామం కానీ, అది కూడా రాదనుకోండి చక్కగా ఓం శ్రీం శ్రీ అయి నమః అనేది లక్ష్మీ మూల మంత్రము. దాని శుభ్రంగా ఆ మంత్రాన్ని 108 సార్లు చేసుకుంటూ కుంకుమ పూజ చేసినా సరే సరిపోతుంది. అంటే ఏంటంటే మనకి నోరు తిరగటం కోసం మనం చేసుకునేది కాబట్టి దీనికి ప్రత్యేకంగా పంతులు గారిని పిలిచి చేయించే అవకాశం ఉండదు కాబట్టి మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో రాని మంత్రాన్ని పట్టుకుని పుస్తకం తీసుకుని తప్పులు చదివే కంటే కూడా మీ అమ్మమ్మ వాళ్ళు అత్తగారు వాళ్ళు బామ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి సహస్రనామం నేర్పించుంటే మీ సహస్రనామం వస్తే సహస్రనామం చేసుకోండి. అది రాకపోతే అష్టోత్తరం చేసుకోండి 108 నామాలు. అది కూడా రాకపోతే నేను చెప్తున్న మూల మంత్రం ఓం శ్రీం శ్రీ అయి నమః అని మా గురువు గారు మాకు ఉపదేశించినట్టు మంత్రం. ఓం శ్రీం శ్రీ అయి నమః ఈ మంత్రాన్ని చదువుతూ ఓం శ్రీం శ్రీ అయి నమః ఓం శ్రీం శ్రీ అయి నమః అంటూ 108 సార్లు. ఇంతకన్నా సింపుల్ గా ఏమీ ఉండదు. కాకపోతే ఏమాత్రం వీలైనా ఎర్రని పుష్పాలతో ఎర్రని రెవిగుడ్డ అక్కడ పెట్టి ఎర్రని గాజులు అక్కడ పెట్టి మీరు శుభ్రంగా ఆ పసుపు కుంకాలు అమ్మవారికి పెట్టి ఎర్రని చీర ఉంటే అది పెట్టి దాంతో చేసుకోవచ్చు. తప్పితే ప్రత్యేకంగా వేలు ఖర్చు పెట్టాల్సింది, లక్షలు ఖర్చు పెట్టాల్సింది అయితే ఈ పండగకి ఏమీ చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది దీపావళి రోజు నుంచే దీపాలు వెలిగించడం మొదలెడతారు. కాదమ్మా, ఈ రోజు ప్రదోష కాలం నుంచి అంటే మనం 18 సాయంత్రం నుంచి 19 మధ్యాహ్నం దాకా త్రయోదశి ఉంటుంది కాబట్టి ప్రదోష కాలం వచ్చేది 18 సాయంత్రమే కాబట్టి అది కూడా సాయంత్రం 7:18 నుంచి 8:20 లోపు గనక ఆ 1 అవర్ లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా ప్రశస్తము. ఒకవేళ అమ్మవారి పూజ రెగ్యులర్గా చేసే అలవాటు ఉన్న వాళ్ళు కానీ అమ్మవారి లలిత సహస్రనామం వచ్చనుకోండి లలిత చేసుకోండి, ఇబ్బంది లేదు. అలా మీకు ఇలవేలుపుగా ఏదైతే చేస్తున్నారో ఏ అమ్మవారైనా సరే అందరమ్మలు ఒకటే, మనకి భేదం కానీ అక్కడ అమ్మ స్వరూపంలో తేడా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు చక్కగా మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి ఆ రోజు చక్కగా పసుపు కుంకాలు పెడుతూ ఆ ఎర్ర రవి గుడ్డ పెట్టండి వాళ్ళకి. లేదు ఎర్ర చీర ఉందనుకోండి చక్కగా అది పెట్టండి. పెడితే లేకపోతే అమ్మవారి గుడి ఉంది పక్కన చక్కగా ఎర్ర రవిగుడ్డ ఎర్ర గాజులు తీసుకెళ్లి పసుపు కుంకాలు సమర్పించరండి. అంతకు మించి వేరే ఎక్స్పెండిచర్ ఏమి అక్కర్లేదు. మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో కొనాలని, కూతురికి ఏదో కొనాలని, కోడలికి ఏదో కొనాలని మామగారు లేకపోతే భార్యకి ఏదో కొనిపెట్టాలని ముందు నుంచి అనుకుని బడ్జెట్ ఆల్రెడీ సేకరించి ఉంటే ఆ రోజు కొనుక్కోండి. తప్పితే అందరూ చేస్తున్నారు దానికోసం అప్పు చేసి అయితే చెయ్యొద్దు. అమ్మ మనం బాధపడుతూ ఇచ్చింది ఎప్పుడు సంతోషపడదు. మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలగాలంటే ఇంటి ఇల్లాలని బాధ పెట్టకుండా, ఈ సూటిపోట మాటలు అనకుండా, విసుక్కోకుండా ఆవిడ నట్టింట్లో ఆనందంగా నా లాంటి భర్త, ఇట్లాంటి భర్త దొరకటం నాకు ఎంత ఆనందం వేసిందో అని కనుక ఆవిడ పొంగిపోతే ఆ ఇల్లు సిరులతో పొంగిపోతుందమ్మా. మన కూతుర్ని కానీ భార్యని కానీ తల్లిని కానీ అత్తగారు కానీ ఎవరైతే బాధ పెట్టకుండా దుఃఖ పెట్టకుండా వాళ్ళని గౌరవంగా ప్రేమగా చూసుకుంటాడో ఆ మగవాడి ఇల్లు ఏ ధనత్రయోదశికి ఏ పూజ చేయకపోయినా సరే ఈ స్త్రీమూర్తుల్ని ఎవరైతే కానీ తల్లిని కానీ అత్తగారు కానీ భార్యని కానీ కూతుర్ని కానీ బాధ పెట్టకుండా సంతోషంగా కేరింతలతో చూసుకోగలుగుతాడో, ఏ భర్త అయితే సాయంత్రం 5ంటికి ఆఫీస్ వెళ్తే 9 దాకా 10 దాకా రోడ్డు మీద పిచ్చాపాటి కొట్టుకోకుండా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు భార్య పిల్లలతో గడుపుదామని సాయంత్రం 5:30 6 కాగానే పరిగెట్టుకుని ఇంటికి వస్తాడో, ఏ భర్త కోసమైతే భార్యా పిల్లలు సాయంత్రం ఎప్పుడై ఆఫీస్ నుంచి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం తాండవిస్తుంది. రెండోది ఏంటంటే ఆ రోజు దీపాలు చేయాల్సిన పద్ధతి ఏంటంటే మనకి సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు. సాధ్యం అంటే నేతితో దీపారాధన చేయమన్నారు. త్రివర్తి అంటే 3 ఒత్తులు ఏమన్నారు. సంయుక్తం అంటే మెలివేసి 3 ఒత్తులు మెలివేసి ఒక ఒత్తిగా చేసి ఆజ్యంతో చేయండి. అది మనకి
5 ఒత్తులతో చేసి ఏంటంటే మనకి చక్కగా అక్కడ దేవుడి దగ్గర ప్రదోష వాళ్ళకి దీపాలు 5 వెలిగి అక్కడే వెలిగించి 2 దేవుడికి అటు ఇటు పెట్టాలి. 5వ తనానికి అటు ఇటు పెడతాం. పంచభూతాత్మకంగా 5వ తనానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని. తర్వాత ఏంటంటే ఒక దీపం ఏమో తులసమ్మ దగ్గర పెడతాం. తులసమ్మ వారికి నమస్కారం పెట్టి ముందు ముగ్గు వేసి పసుపు కుంకాలు వేసి అక్కడ నమస్కారం పెట్టి అక్కడ పెడతాం. మిగతా 2 దీపాలు వాకిట్లో పెట్టాలి. ఇందులో చాలా మంది చేసే దోషం ఏంటంటే మనం లోపల ఉండి ఇటు నుంచి గడప మీదకి అవతలకి పెడుతుంటారు. అలా కాదు, మనం దీపాలు 2 తీసుకుని బయటికి వెళ్ళి ఇంటికి ఎదురుగ్గా మనం నుంచుని దేవాలయంలో గడపకి గన పసుపు రాస్తాం కదా, అలా మన గృహమే దేవాలయంగా భావించుకుని ఇదే దేవాలయంలో మా జీవితాలన్నీ వృద్ధిలోకి రావాలి అమ్మ అనుగ్రహంతో అని మన గుమ్మానికి మనం ఎదురుగ్గా నుంచి నమస్కారం పెట్టుకుని దానికి గడపకి పసుపు రాసి దానికి కుంకుమ పెట్టి దానికి అక్షంతలేసి నమస్కారం చేసి దీపాలు 2 పక్కలా పెట్టి ఆ పెట్టేటప్పుడు కూడా కింద ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకలు వేసి దాని మీద చిన్న ఆకు కానీ ప్లేట్లో కానీ దీపారాధన ఉట్టి నేల మీద పెట్టకూడదు. దీపాలు పెట్టి దాన్ని ఆరాధన చేయాలి. అంటే ఆ దీపానికి అక్షంతలేసి దీపాల దగ్గర కుంకుమ పెట్టి దీపానికి నమస్కారం పెట్టుకుని దీపాన్ని ఆరాధిస్తున్నాం. నమస్కారం పెట్టుకుని ఈ ఇల్లు నువ్వు స్వీకరించి ఈ ఇంట్లో మమ్మల్ని అందరూ క్షేమంగా చూడు తల్లి అని నమస్కారం ఎదురు నుంచి ఇంటికి చేసి నమస్కారం పెట్టుకుని దేవాలయంలోకి గడప దాటి లోపలికి ఎలా అడుగు పెడతామో అలా మన ఇంట్లోకి దేవాలయంలోకి ఇల్లే నా దేవాలయము అనికి నమస్కారం పెట్టుకుని లోపలికి వస్తే మీతో పాటు లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. సంధ్య వేళకి చేయాలి ప్రదోషకాలకి. ఇది ప్రాసెస్. ఇంతకన్నా పెద్ద పెద్ద వేలు ఖర్చు పెట్టి చేసే పూజలు వేలు పెట్టి కొనాల్సింది అయితే ఏమీ లేదు. శాస్త్రంలో శక్తి కొలది చేసుకోవచ్చు. శక్తి కొలది చక్కగా వివరించారని ధన్యవాదాలు. చాలా సంతోషం.